దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం. చాలా జాగ్రత్త వినండి. దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనవి మాటలు. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. చదవండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగో ఆజ్ఞాపించదు. ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. తమ ఎదుట నిలవబెట్టి ఆజ్ఞ ఇచ్చింది. యూదుల్లోని దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. ఎనిమిదో వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రార్థన చేసుకుందాం. మీరు యవనస్తుల కూడికలో ఉన్నా దేనిలో కూడా ఎక్కడున్నా కానీ లెటస్ ప్రే అన్నా కానీ ప్రార్థన చేసుకుందామన్నా కానీ ఎవరు చెప్పక్కర్లేదు. వెంటనే ఏం చేయాలి? మోకాళ్ళు. మోకరించిన మోకాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. మీరు ఎవరైనా సరే మోకరించడం చాలా ప్రాముఖ్యం. అది మనకు నేర్పించాడు. అప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బెత్లెహేం ప్రార్థన మందిరంలో మీరు ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మరోసారి సాయంకాలం మధ్యాహ్నం ప్రభు తండ్రి యవ్వనస్తుల కొరకై ప్రతి ఆదివారం జరుగుతున్న యవ్వనస్తుల కూడికను బట్టి వందనాలు. యవ్వనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. దానిని జాగ్రత్తగా చూసుకుంటే కదా ప్రభు నీ వాక్యం ప్రకారం యవనస్తులు వారి నవర్తనను శుద్ధిపరచుకుంటారు. దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన యవనస్తుల కొరకు, యవనస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దానియేలు గ్రంథంలోని కొన్ని విషయాలు వారితో మాట్లాడండి, దర్శించండి. వారి జీవితాల్లో మార్పు తీసుకురమని, నిలబడే నిష్పదాసిన సిలువు చాటును మరిచేసి మీ మాటలు అందించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకున్నారు. తర్వాత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చదవండి ఇంగ్లీష్లో ఎవరైనా మాట రిఫరెన్స్ నేను చెప్పను, మీకు తెలియాలి. అది ఎంత? 119 కీర్తన. యవ్వనస్తులు దేని చేత నమర్తను శుద్ధిపరచుకుందరు నీ వాక్యం జాగ్రత్త చూసుకుంటారు కదా. ఎంత వాక్యం? 119 19. ఇంగ్లీష్ గట్టిగా. కనుక వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. ఆ వాక్యం పేరే యేసు క్రీస్తు. వాక్యం
వాక్యం చాలా ప్రధానమైనది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యం గురించి అనేక సంగతులు 119వ కీర్తనలో వ్రాయబడింది. యవ్వన కాలములో కాడిన మోయట నరునికి మేలు. యవ్వన కాలంలో కాడిని మోయట నరునికి మేలంటే ఆ కాడిని మోయకుండా దేన్ని మోస్తున్నారు యవనస్తులు? ఇప్పుడు సెల్ ఫోన్ని మోస్తున్నారు, అంతే. అది మేలు కాదు. ఇక్కడ దానియేలు పాత నిబంధన గ్రంథంలో దానియేలు పాత నిబంధన భక్తులందరిలో నక్షత్రముల వంటి వారు అనబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు యవనస్తులు అంటున్నారు బైబిల్ గ్రంథంలో. చాలా ప్రధానమైన వారు. యవనస్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అయ్యో, అలా చూస్తే ఎట్లా మరి? ఇంతకాలం నుంచి మీరు వాక్యం ఏమంటున్నారు? రాసుకోండి, ఈరోజు చెప్పినవి రాసుకోండి. నేను హెబ్రోన్లో ఈ బైబిల్, ఈ దానియేలు గురించి, యేసేపు గురించి చెప్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాయి. నాగార్జున సాగర్ ఇంజనీర్గా నేను 25 సంవత్సరాలు పనిచేశాను నాగార్జున సాగర్లో. 1985 నుంచి 95 వరకు అక్కడ బేతేలు ప్రార్థనా మందిరంలో వారి ద్వారా యూత్ మీటింగ్ పెట్టేవారు. ఆ యూత్ మీటింగ్లో అనేక మంది వచ్చేవారు. అక్కడ ప్రత్యేకంగా నాగార్జున సాగర్ రైట్ బ్యాంకులో ఏపీఆర్ జేసీ అని ఉండేది. తెలుసా మీకు ఏపీఆర్ జేసీ అంటే? ఎంతమంది తెలుసు ఏపీఆర్ జేసీ? దాన్ని డెఫినేషన్ చెప్పండి. ఏపీఆర్ జేసీ ఆంధ్రప్రదేశ్, ఎవరికి తెలీదా? ఇప్పుడంతా కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి, ఆ దినాల్లో లేవు. ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ, ఐటీఐ అవి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. అక్కడ చదువుకున్నవారు, అక్కడ రక్షింపడ్డవారు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. మేము యూత్ మీటింగ్ అక్కడ జరిపేటప్పుడు ఏపీఆర్జీసీలో అక్కడ ప్రతి సంవత్సరం కూడా టాప్ క్లాస్ పీపుల్, ఇప్పుడు ఏనాథ్ నారాయణ కానీ ఈ కాలేజీలో ఏ కాలేజీలు లేవు, గవర్నమెంట్ కాలేజ్ అది ఒకటే టాప్లో ఉండేది. అక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళంతా టాప్లో ఉండేవారు. అక్కడ వచ్చిన వారిలో ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఏపీఆర్జీసీలోకి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 5-6 క్రిస్టియన్స్ ఉండేవారు. దానిలో మన సహవాసంలో ఉండేవారు. అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంటే వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం వాళ్ళకి కొంచెం సెలవు, వాళ్ళందరినీ తీసుకొచ్చేవారు. అదంతా చెప్తే పెద్ద చరిత్ర. ఒక అంకుల్ ఉండేవాడు అక్కడ, అంకుల్ జానీ దాసన్ గారి కొడుకు. ఆయన అక్కడ ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా 4-5 నెలలు యూత్ మీటింగ్ జరిపేవాడు. అక్కడ రక్షింపబడ్డవాడు, వీళ్ళు తీసుకొచ్చిన పిల్లలు అన్యులు ఎంతోమంది రక్షింపబడ్డారు. ఆ యొక్క 10 సంవత్సరాల్లో అక్కడ రక్షింపబడిన యవ్వనస్తులు అంత బాయ్సే, గర్ల్స్ ఉంటారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కర్ణాటక స్టేట్లో. ఇక చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. అక్కడ రక్షింపబడి సేవకు సమర్పించుకుని మన సహవాసంలోకి వచ్చిన వాళ్ళు 25 మంది ఉన్నారు. ఎంతో శ్రేష్టమైన సేవ జరిగింది. ప్రభు కృపను బట్టి యవనస్తుల కూడికలో మా ద్వారా రక్షింపడ్డ వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తుంటే ఎంత ఆశ, ఎంత. కనుక ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా యవ్వనస్తులు నక్షత్రము లాంటి వాళ్ళు ఎవరంటే యేసేపు, దానియేలు. స్త్రీలలో చెప్పండి. రూతు, ఎస్తేర్, వాళ్ళిద్దరి పేర్ల మీద గ్రంథాలే ఉన్నాయి. రూతు, ఎస్తేర్ గురించి మీరు బాగా చదవాలి. ఈ యొక్క దానియేలు, యేసేపు గురించి యవనస్తులు బాగా చదవాలి. వాళ్ళ జీవితాల్లోంచి అనేకమైన సంగతులు నేర్చుకోవచ్చు. నక్షత్రాలు లాంటి వారు.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు 12:2. అది కాదు, ఎవరు అనేకులను తిప్పుదురు. 12. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె. 12:3. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అది నక్షత్రం ప్రకాశిస్తారు. నక్షత్రము ఎక్కడుందా? నక్షత్రము ఎక్కడుంది? ఎవరిని చూపించింది? తూర్పు దేశ జ్ఞానుల్ని యేసుప్రభు దగ్గరికి నడిపించింది. ఆ నక్షత్రం ప్రత్యేకమైన నక్షత్రం, సెపరేటెడ్ స్టార్. యేసుప్రభుని చూపించిన జ్ఞానులందరినీ నడిపించింది. నడిచిన నక్షత్రము, నడిపించిన నక్షత్రము, అత్యానందం కలిగించిన నక్షత్రం. ఈ దానియేలు గురించి మనం చూడాలంటే ఇక్కడ దానియేలు ఆఖరివాడు పెద్ద ప్రవక్తల్లో. ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 530 సంవత్సరాల్లో రాశారు. దీనిలో 12 అధ్యాయాలు ఉన్నవి. యూదా రాజైన యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు 3వ సంవత్సరంలో యెరూషలేము మీద ముట్టడి వేసి అనేకులను తన దేశానికి తీసుకెళ్ళిపోయాడు. చరిత్ర ఇదంతా మీకు అక్కర్లేదు కానీ చెప్తున్నాను. వానిలో తీసుకెళ్ళిపోయిన ఆ యవనస్తుల్లో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఈ 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు. వారు బాలురు. వారు 15-17 సంవత్సరాల్లో ఉంటున్న టీనేజ్ బాయ్స్. బాబేలు దేశంలో రాజు వీరికి తర్బీదునిచ్చి జ్ఞానులుగా స్థిరపరచమని ఆజ్ఞ ఇచ్చి, ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞలలో 5 విషయాలు దీంట్లో మనం చూడగలం. ఒక నెబుకద్నెజరు, ఆ రాజు ఈ నపుంసకుడికి ఏమిచ్చాడంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన రాజులను, ఆ యవనస్తులను మార్చేయి, మన దేశ సంస్కృతి, మన దేశ ఆహారం, మన దేశ భాషలు నేర్చుకోవాలని చెప్పి దానిలో 6 విషయాలు మార్చేయాలని చూశాడు రాజు వీరికి. ఏంటంటే న్యూ నేమ్స్, న్యూ సిలబస్, న్యూ ప్లేస్. వాళ్ళు ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ ఏం మార్చేశాడంటే వాళ్ళ ఇల్లు మార్చేశాడు, వాళ్ళ స్థలాలు మార్చేశాడు. న్యూ హోమ్, న్యూ ప్లేస్. వాళ్ళు ఉండేది ఏ దేశంలో? దానియేలు వాళ్ళు ఉండేది ఏ దేశంలోనూ? ఏ దేశంలో ఉన్నారు? ఏ దేశంలో పుట్టారు వాళ్ళు? ఇశ్రాయేలు దేశంలో. ఏ దేశాలను తీసుకొచ్చారు వాళ్ళు? బబులోను రాజ్యానికి తీసుకొచ్చారు. ఇప్పుడు బబులోను రాజ్యానికి తీసుకొచ్చి వాళ్ళని ఇంటిని మార్చేశాడు, తల్లిదండ్రులను చూడకుండా చేశాడు, స్థలాలు మార్చేశాడు. న్యూ హోమ్స్ అండ్ న్యూ ప్లేస్. వారి ఇండ్లు, వారి స్థలములు, ప్రదేశములు మార్చేసినారు. వారి కుటుంబం రాజవంశం, రాయల్ ఫ్యామిలీ అని రాయబడింది ఇక్కడ. కనుక వీరి గొప్పతనమంతా ఈ యొక్క 4వ వచనం రాయబడింది. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వారు, రాజీ పడిన వారు. ఆ రీతిగా మనం సకల విద్యా ప్రవీణత, తత్వజ్ఞానము తెలిసిన వారు. 4వ వచనం. అలాంటి వారు వీళ్ళు. అది గొప్పది. తర్వాత రెండోది న్యూ సిలబస్, క్రొత్త విద్య. కల్దీయుల భాషను నేర్పించాడు. కొత్త విద్య, కల్దీయుల భాషను నేర్పించడానికి వారు మార్చివేశాడు. తర్వాత మూడవది న్యూ నేమ్స్. వారి పేర్లు మార్చేశాడు. చూడండి ఏం పేర్లు వాళ్ళు. 7వ వచనంలో ఎలా మార్చేశాడు? 7వ వచనంలో నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరని, హనన్యాకు షడ్రకని, మిషాయేలునకు మేషకని, అజర్యాకు అబేద్నెగో అనే పేర్లు మార్చేశారు. అలా పేర్లు పెట్టారు. దే చేంజ్డ్ దేర్ నేమ్స్ ఆల్సో.
తర్వాత దే హ్యావ్ చేంజ్డ్ దేర్ డైట్. భోజనం మార్చేశాడు. వాళ్ళు తినే భోజనం వేరు, ఇక్కడ భోజనం వేరు. ఏ భోజనం పెట్టమన్నాడు రాజు 8వ వచనంలో? ఏం భోజనం అది? రాజు భుజించు భోజనం పానము చేయుచు ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉంది. భోజనం కూడా మార్చేశాడు. దే హ్యావ్ చేంజ్డ్ దేర్ డైట్, ఫుడ్. 5వదిగా దే హ్యావ్ చేంజ్డ్ దేర్ ఎన్విరాన్మెంట్, వాతావరణం. వాళ్ళ దేశంలో ఉన్న వాతావరణం వేరు, వీళ్ళ దేశంలో ఉన్న వాతావరణం. ఈ 5 విషయాలు మార్చేశారు. వాళ్ళ రాజు ఏం మార్చేశాడు వాళ్ళని? 5 విషయాలు చెప్పండి. 1 ప్లేస్, హోమ్. 2 నేమ్స్. 3 సిలబస్. 4 డైట్. 5 ఎన్విరాన్మెంట్. King has told that people to change all these things. He has changed all the 5 activities, but he has not changed. He is not able to change their చెప్పండి ఏంటో? HEART. They were not able to change their heart. వారి హృదయం మార్చలేకపోయారు, వారి హృదయంలోనే దేవుణ్ణి మార్చలేరు. ఆ దినాల్లో యూత్ మీటింగ్ ఉందా? బెత్లెహేం ప్రార్థనా మందిరం ఉందా? యవనస్తులు కూడుకుందా? నతానేలు గారి దైవసేవకుడు ఉన్నారా? సండే స్కూల్ ఉందా? ఏమైనా ఉన్నాయి? బైబిల్ ఉందా? అసలు ఏమీ లేవు. ఏమీ లేదు. వాళ్ళు నేర్చుకోవడానికి ఏమీ లేకపోయినా కానీ అంత స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు. ఒక యూత్ మీటింగ్ లేదు, ఒక మందిరం లేదు, ఒక బైబిల్ లేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్టి వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు. పిల్లలు పెరగాలంటే, వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది చైల్డ్. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకి, పిల్లలకి తల్లే మొట్టమొదటి టీచరు. నేర్పాలి. వాళ్ళకి ఏమి తెలియదు, అన్నీ నమ్మేస్తారు, నమ్మకంగా ఉంటారు. విశ్వాసం వాళ్ళ పాలు మీద ఉంటుంది. అమాయకులు, చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో చేరతారన్నారు మదర్. సూసన్ వెస్లీ అనే స్త్రీ అమెరికాలో ఉండేది. ఎవరు ఆమె? సూసన్ వెస్లీ ఎవరు? వెస్లీ ఉంది కదా, దాని ముందు జాన్ పెట్టండి. జాన్ వెస్లీ గారి తల్లి ఎట్లా పెంచిందంటే, యూట్యూబ్లో వస్తా చూడండి. వేళ ఉదయం ట్విట్టర్ ఎవరో సూసన్ వెస్లీ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచిందో. ఆ రీతిగా పెరగాలి. ఆ రీతిగా తల్లిదండ్రులు పిల్లలకు బాగా నేర్పించాలి. యవ్వన కాలములో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు పెద్ద అయిన తర్వాత తొలగిపోవాలి. ఏమీ లేని సమయంలో వాళ్ళని అన్నీ మార్చాడు, కానీ వాళ్ళు దే కుడ్ నాట్ చేంజ్ దేర్ హార్ట్. ద కింగ్ హ్యాస్ చేంజ్డ్ దేర్ హోమ్, సిలబస్, నేమ్స్, డైట్ అండ్ ఎన్విరాన్మెంట్, బట్ దే కుడ్ నాట్ చేంజ్ దేర్ హార్ట్ అండ్ శాంక్టిటీ. కనుక ఆ రీతిగా అంచెలంచెలుగా దేవుడు వారిని పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొచ్చి బాగా గనపరిచాడు. ఎంతగానో వారు అక్కడ ఆ యొక్క నెబుకద్నెజరు దేశంలో వచ్చారు. ఈ దినాల్లో మనకి ఆరాధన ఉంటుంది, బైబిల్ ఉంది, యవనస్తులు కూడుకుంది, దైవ సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మన దేవునిలో ఎదగడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మారడం లేదు. కానీ ఒకటి మారిపోతుంది. ఇవన్నీ మారడం లేదు. మనకి యూత్ మీటింగ్ మారడం లేదు, మందిరం మారలేదు, దైవ సేవకులు మారలేదు, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం మారిపోతుంది? అవర్ హార్ట్ ఈజ్ చేంజింగ్. జాగ్రత్త. చాలా ఉపమానాలు ఉన్నాయి, జరిగిన సంగతులు ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒక యవనస్తుడు తనకు కోరిక కలిగి కొంత డబ్బు తీసుకొని
ఆ వేరే ఊరికి వెళ్ళి వాళ్ళ ఊర్లోంచి వేరే ఊరికి వెళ్ళి తన కోరిక ప్రకారం కొన్ని కుందేలు పిల్లల్ని కొనుక్కున్నాడట పెంచుకోవడానికి. కుందేలు పిల్లల్ని పెంచుకోవడానికి కుందేలు పిల్లల్ని కొనుక్కున్నాడట. జాగ్రత్త వినండి. డబ్బు తీసుకెళ్ళి 5 కుందేలు పిల్లల్ని కొనుక్కున్నాడు. 5 కుందేలు పిల్లలు. దానిలో ఒక బుట్ట కొనుక్కున్నాడు. ఆ బుట్టలో 5 కుందేలు పిల్లల్ని పెట్టేసి తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నాడు. అది ఇలాంటి సమయం, ఎండ. ఆ మధ్యలో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో బుట్ట అక్కడ పెట్టి, కుందేలు పిల్లలు ఉన్న బుట్ట అక్కడ పెట్టి ఓ టవల్ వేసుకుని అక్కడ పడుకున్నాడు. నిద్ర పట్టేసి ఆ సత్రంలో ఉన్న వాచ్మెన్ అలా తిరిగి వచ్చి చూసేటప్పటికి ఎవడో పడుకుని ఉన్నాడు ఆ సత్రంలో. ఎవడు వీడు ఆయన దగ్గరికి వచ్చి చూస్తే వాడు నిద్రపోతున్నాడు. పక్కనున్న బుట్టలో ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? కుందేలు పిల్ల కిలకిల కిలకిల్లాడుతోంది. వాడికి వాచ్మెన్ కొంత ఆశ కట్టింది. వాడు పంది పిల్లల్ని పెంచుతున్నాడు. ఎవడు? వాచ్మెన్ పంది పిల్లల్ని పెంచుతున్నాడు. తెల్ల పంది పిల్లలు, సేమ్ పంది పిల్లలు. అవి తెల్లగా ఉంటాయి, ఈ తెల్లగా ఉంటాయి. వాడు పంది పిల్లల్ని 5కి తీసుకొచ్చి ఈ బుట్టలో పెట్టేసి ఈ కుందేలు పిల్లల్ని ఎత్తుకుపోయాడు వాచ్మెన్. ఈ నిద్రపోతున్నాడు, వీడికి ఏం తెలియదు. సాయంత్రం అయిపోయింది. ఇక ఏం తెలియక బుట్ట అట్టుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి లోపల ఉన్న పిల్లల్ని బయటికి తీయాలంటే ఏమి వస్తున్నాయి? ఏమొస్తున్నాయా? పంది పిల్లలు వస్తున్నాయి. వీడికి ఏమైనా తెలుసా పంది పిల్లల్ని ఎవరు పెట్టారో? ఇదేమనుకున్నాడు, వీడు కుందేలు పిల్లల్ని కొడితే వాడు పంది పిల్లల్ని అమ్మాడేమనుకుని వాడి కోపం వచ్చేసి ఆ రాత్రి అక్కడ పడుకుని తెల్లారి బుట్ట తీసుకుని మళ్ళీ సంతలోకి వెళ్ళాడు. సంతలోకి వెళ్ళి ఆ కుందేలు పిల్లలు అమ్మిన వాడితో తాము డీమని దెబ్బలాడుతుంటే, నేను పంది పిల్లలకి కుందేలు పిల్లలు కొంటాకి నీకు డబ్బు ఇస్తే నాకు పంది పిల్లల్ని అమ్ముతావా అని అందరూ చేరిపోయారు అక్కడ. ఏంటో ఏం జరిగిందంటే, చూడండి వీడికి కుందేలు పిల్లల్ని కొనాలని నేనంటే వాడు పంది పిల్లల్ని అమ్మాడు అని చెప్పి. అంతకుముందు ఏం జరిగిందంటే, ఇంటికాడికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బుట్ట అట్టుకుని మళ్ళీ సత్రం దగ్గరికి వచ్చాడు. వాడికి కొంచెం అలసట వచ్చింది. ఆ బుట్ట అక్కడ పెట్టి కాసేపు పడుకున్నాడు వెళ్దామని. పడుకున్న తర్వాత ఆ వాచ్మెన్ వచ్చి చూశాడు. మరి నిన్నటోడే వీడు, వాడు కుందేలు పిల్లల్ని తీసుకుని పంది పిల్లల్ని పెట్టే సంగతి తెలుసోమో, వాడు లేచిన తర్వాత గొడవ పెడతాడు, వీడి సంగతి మనకెందుకని చెప్పి వాడి పంది పిల్లల్ని వాడే తీసుకుని మరి కుందేలు పిల్లల్ని మళ్ళీ పెట్టేశాడు. అర్థమవుతుందా? పెట్టేశాడు. వీడికి తెలియదు. అది తీసుకెళ్ళి గొడవ పెడుతుంటే, ఏందయ్యా కుందేలు పిల్లలు అంటావు, పంది పిల్లలు అంటావు, బయటికి పైకి తీసుకొచ్చితే ఏం పిల్లలయ్యి? కుందేలు పిల్లలే. ఇకేం అర్థం కాలేదు. ఏం జరుగుతుంది చెప్పండి? బజార్కి వెళ్తే కుందేలు పిల్లలు, ఇంటికి వెళ్తే పంది పిల్లలు, బెత్తులేంకి వస్తే కుందేలు పిల్లలు, కాలేజీకి వెళ్తే పంది పిల్లలు. లేవా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారండి పంది పిల్లలు కాదా మనం? యవనస్తులు ఎంతమంది చెడిపోతున్నారు? యవనస్తులు దేని చేత చెడిపోతున్నారు? సెల్ ఫోన్ ద్వారా అనేక మంది ఇష్టానుసారం. చాలా జాగ్రత్త. ఈ యవనస్తులు ఎంతో శ్రేష్టమైన వారి ముగ్గురు కూడా ఏమాత్రం మార్చలేకపోయినారు. మొదటి పరీక్షలో పెట్టారు. మొదటి పరీక్ష వీళ్ళకి. ఈ దినాల్లో త్వరగా యవనస్తుల యొక్క మరి జీవితాలు మారిపోతున్నాయి. టీవీలు, ఇంటర్నెట్లు, సినిమాలు, సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఇవన్నిటితోటే వారి హృదయం అంతా పాడైపోతుంది. మొదటి పరీక్షలో నెగ్గారు వీళ్ళు. ఏంటి? మొదటి అధ్యాయం 8వ వచనం. ఏంటది? భోజన పరీక్షలు. మీ భోజనం మాకు అక్కర్లేదు, మా భోజనం మేము తింటాము పరీక్ష అన్నారు. దానిలో నెగ్గారు. రెండవ పరీక్ష 3వ అధ్యాయంలో 3:16 చదవండి. రెండవ పరీక్ష 3వ అధ్యాయం 16-17 వచనాలు గట్టిగా చదవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు ఇందును గూర్చి చింత మాకు లేదు, ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం ఏమని పిలిచారండి? ఓ నెబుకద్నెజరు అని పిలిచారు. ఎవరు వీళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరు? యూత్. కనుక వాళ్ళు టీనేజ్. ఈ టీనేజ్ వాళ్ళని తెలంగాణలో ఏమని పిలుస్తారు? తెలంగాణలో ఏమంటారు టీనేజ్ వాళ్ళని? బచ్చగాళ్ళు అంటారు. ఏంటంటే బచ్చగాళ్ళు. వేరే బచ్చా. ఈ బచ్చగాళ్ళు రాజుని ఏమని పిలుస్తున్నారు? ఓ నెబుకద్నెజరు అంటున్నారు. వాడికి ఎంత మంట అయిపోలే. నువ్వు అనగలవా ఓ కేసీఆర్ అని? అనగలవా ఓ రేవంత్ రెడ్డి అని?
చీఫ్ మినిస్టర్ని మనం పిలవలేమే, వాడు రాజుని పిలుస్తున్నారు. ఎంత వేసినా సరే మా దేవుడి ఈ అగ్ని గుండంలో నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. అలాంటి అలాంటి గట్టి సాక్ష్యం మనం చెప్పగలమా? అలాంటి పరిస్థితి వస్తే వేశారు. ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కనపడ్డాడు. కళ్ళు తిరిగిపోయిన నెబుకద్నెజరు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే దేవుడు, ఆ దేవుడిని మీరు పూజించాలని శాసనం మార్చిపడేసి. అది 2వ పరీక్ష. 3వ పరీక్ష సింహపు బోన్లో చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. 3వ పరీక్ష. ఇట్టి శాసనం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. యథాప్రకారం అనుదినం ముమ్మారు. ఏమిటా శాసనము? కొన్ని దినాల వరకు ఈ రాజును తప్ప ఏ వ్యక్తికి కూడా ప్రార్థన చేయకూడదు, మోకరించకూడదు, మనం పూజించకూడదు. అలాంటి శాసనం చేసినా కానీ దానియేలు రాజా నీ శాసనాన్ని ధిక్కరించాడంటే ఏం చేయగలడు రాజు? తెలియదు కానీ భయపడిపోయినాడు. వేసేశారు బోన్లో, హాయిగా పడుకున్నాడు. దానియేలు సింహపు బోన్లో పడిపోయి, ఒక బెల్ల ఉందంట, బల్ల మీద పడిపోయాడట, నిద్ర పట్టేసిందంట, మత్తు నిద్ర. చుట్టూ ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. మత్తు నిద్ర పట్టేసిందంట. ఎప్పుడు మెలకు వచ్చిందంట దానియేలుకి? ఒక పుస్తకంలో రాశాడు, చాలా ఆశ్చర్యంగా. ఎప్పుడు మెలకు వచ్చింది? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిజముగా సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించినా అని పొద్దున్నే వచ్చి దర్యావేసి కేకలేస్తున్నాడు. అప్పుడు మెలకు వచ్చిందట. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు దానియేలు? సింహభవన్లో అవి ఎంత ఆకలితో ఉన్నాయో హాయిగా నిద్రపోయాడు. మన దేవుడు సమర్థుడు. అది నమ్మకత్వం కావాలండి. దేవుని నమ్మకం ఉండాలి. దేవునిలో ఖచ్చితమైన నమ్మకత్వం కలిగి ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రూ బిలీవర్. ఇంటిగ్రిటీ మోర్ ఇంపార్టెంట్. ఈ 3 పరీక్షల్లో నెగ్గారు. తర్వాత దానియేలు బబులోను రాజ్యంలో ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంకా ఆ రీతిగా దానియేలు నీవు బహుప్రియుడు అని చెప్పాడు. ఆ రీతిగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. యవనస్తులు అనేక మంది అలాంటి సాక్ష్యాన్ని కాపాడుకున్న వారు ఉన్నారు. చూడండి, 2-3 సాక్ష్యాలు చూద్దాం. ఆదికాండంలో 39:9, ఆదికాండం 39 అధ్యాయం 9వ వచనంలో ఒక యవనస్తుడి సాక్ష్యం కనపడుతుంది. త్వరగా చదవండి గట్టిగా. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించగా ఉండలేదు కనుక, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఎవరంటున్నారు ఇంత మాట? ఎవరంటున్నారు? యోసేపు. ఎవరితో అంటున్నాడు? పోతీఫర్ భార్యతో అంటున్నాడు. పోతీఫర్ భార్య తను ఎంతో బలాత్కారం చేసింది, దేనికి లొంగలేదు. ఒకసారి ఆ యొక్క వస్త్రపు చెంగి పట్టుకున్నప్పుడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించి ఉండలేదు కనుక నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తప్పించుకొని పారిపోయాడు. తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడని రాయబడి. దాని కొరకు అతను జైల్లో వేశారు. జైల్లోంచి బయటకు వచ్చాడు కనుక యోసేపు ఫిట్ ఎక్స్పీరియన్స్ గోతులో పడేశారు. ప్రిజన్ ఎక్స్పీరియన్స్ జైల్లో పెట్టారు. చివరికి ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ రాజభవన్లోకి తీసుకెళ్ళారు. కనుక మన పరిశుద్ధత కాపాడుకుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుతుంది. రక్షింపబడాలి. రక్షింపబడడానికి మనం పరిచర్య చేయాలి. కనుక ఈ రీతిగా చూసినట్లయితే అనేక మంది దేవుని యొక్క రాజ్యములో మరి షడ్రకు మేషకు అబేద్నెగోలాగా మొర్దుకై కూడా ఆ యొక్క హామానుకు నమస్కారం చేయమంటే నేను వాళ్ళకి మొక్కను, నమస్కారం చేయను, నేను యూదులను కనుక ఆ పని చేయజాలను అన్నాడు. ఎస్తేరు కూడా నేను నశించినా నశిస్తాను, నేను వెళ్తాను రాజు దగ్గరికి. రూతు కూడా నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటానని
తన అత్తతో పాటు వచ్చింది. ఇలాంటి తీర్మానాలన్నీ కూడా గట్టిగా ఒక విశ్వాసి దేవుని బిడ్డ గట్టిగా తీర్మానం చేయకపోతే మనం ఘనంగా బ్రతకలేము. గట్టి తీర్మానం కావాలి. కనుక ఈ సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె, యోసేపు వలె, తర్వాత రూతు వలె, ఎస్తేరు వలె మన జీవితాలని యవనస్తులు కాపాడు. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ యొక్క జీవితాలని బాగా ఆత్మీయంగా బలపరుచుకోవాలి. ఇవన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలి. పాపక్షమాపణ రక్షణ అంటే ఏంటి చెప్పండి? దానికి ఒక ఉదాహరణ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అది రక్షణ అంటే, మారు మనసు అంటే. రోమ 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసులు మారి నూతనమొకటి వలన రూపాంతరము. అది మనసు మారాలి, జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. ఇంకా అలాంటి మనసులు మారకుండా, జీవితం మారకుండా ఉన్నట్లయితే మనం దేవుని పిల్లలం కాం. మీ మనసులు మారి నూతనమొకటి వలన రూపాంతరం చెందాలి, రూపం మారిపోవాలి. దానికి సాదృశ్యం 2వ తరగతి 3వ తరగతిలో చదువుకున్న ఒక ఉదాహరణ. గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారడం. అది గొంగళి పురుగే, అయితే సీతాకోక చిలుకలాగా ఎలా మారింది? గూడు పట్టుకుని బయటకు వచ్చి సీతాకోక. కనుక సీతాకోక చిలుకలాగా ఉన్న దానికి గొంగళి పురుగు లాంటి జీవితం లేదు, అలాంటి ఆకారం లేదు, అలాంటి ఆహారం లేదు. ఒక ప్రత్యేకమైన రీతిలో మాట. మనం కూడా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రత్యేకత, సెపరేటెడ్. సెపరేషన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రూ బిలీవర్ అన్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. అక్కడ ప్రత్యేకత గురించి చాలా ప్రాముఖ్యం. తీయండి, అందరూ తీయండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ కొరింథీ 6 మొదటి కొరింథీ ప్రత్యేకత. మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి. 1:14 6:14 చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారి నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకు ప్రభు చెప్తున్నారు. కనుక ఇంకా ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరించిన వారు ఉన్నారో, దినములు చెడ్డవి, భయంకర దినాల్లో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నది. యవనస్తులు త్వరగా త్రొట్టిల్లుతారు, యవనస్తులు త్వరగా త్రొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. జాగ్రత్తలు మీకు చాలా విషయాలు చెప్పుకోవాలి, కానీ ఒక యథార్థమైన సంఘటన. 2 యవ్వన స్త్రీలు, 2 యవ్వన పురుషులు చేసిన పని చెప్తాను. దానిలో చీరాల్లో సంఘంలోకి వెళ్తే, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తూ ఒక కొటేషన్ చెప్పాను. ఈచ్ వన్ క్యాచ్ వన్ అని. ఏం చెప్పండి? ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఒక్కొక్కరిని పట్టుకురండి. రక్షింపబడిన వారు డ్యూటీ. నువ్వు రక్షింపబడ్డావంటే కనీసం సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని మార్గంలోకి నడిపించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిన, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మినవానికి శిక్ష. ఇదేంటి? దేవుని యొక్క ఆజ్ఞ. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఎవరు చేశారు అది? ఆదాము హవ్వలు చేశారు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతే ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అది ఆజ్ఞ కదా. ఆజ్ఞను మనం పాటించకపోతే ఏంటది? పాపమే. దేవుని ఆజ్ఞ.
అందుకొరకు మనం దేవుని ఆజ్ఞను పాటించాలంటే ఒక్కొక్కరిని ఒక్క సంవత్సరానికి ఒక వ్యక్తి, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఈ సంఘంలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మంది December 31st నైట్కి ఒక్కరిని తీసుకుని వస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అవుతారు? 200 అవుతారు. ఈ 200 మంది కలిసి భారంగా పరిచయం చేసి మరలో ఒక్కొక్కరిని తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్కి 400 అవుతారు. ఆ రీతిగా చూసుకుంటూ పోతే 30 yearsకి నిజంగా 400 కోట్లు అయిపోతాయట. ఏం పరిచయం చేస్తున్నాం? ఎంతమంది చెప్తున్నాం? రక్షింపబడ్డారు, ఉదయం చక్కగా ఆరాధన చేశారు యవనస్తులు. ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుని అంగీకరించినారని అనుకుంటున్నాం. ఇంకా రక్షింపబడక మారు మనసు లేని వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను నేను. అందరూ కూడా ప్రభుని ఎరిగిన బిడ్డలే. కానీ మీ బాధ్యత ఏంటి? మీ డ్యూటీ ఏంటి? ప్రభు యొక్క పరిచర్య చేయాలి. అక్కడికి వెళ్ళని చెప్పాను నేను. డిసెంబర్ క్రిస్మస్కి వెళ్ళి చెప్పాను, ఈచ్ వన్ క్యాచ్ వన్. నువ్వు ఎట్లాంటి వాడు సరే, ఏదైనా సరే, జనవరి 1వ తారీఖున తీర్మానం చేసి December 31st వరకు ఒక వ్యక్తిని తీసుకురా, అది నీ బాధ్యత అని చెప్తే ఒక యవనస్తుడు సురేష్ పట్టేశాడు. జరిగిన సంగతులు చెప్తున్నా, 2 సంగతులు చెప్పి ముగిస్తాను. పట్టేసి ఎవరిని పట్టుకోవాలి రాబా, ఎవరిని పట్టుకోవాలంటే అక్కడ ఒక తాగుబోతు అంకుల్ ఉన్నాడు. తాగేసేసి అందరిని తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. తన భార్య ఇస్తారమ్మా, ఆమె మంచి విశ్వాసరాలు, ఇతనేమో తాగుబోతూ, అందరికీ భయమే ఆ ఊరిలో ఉన్నవాడికి. అప్పుడు ఈ మాట విన్న తర్వాత వెళ్ళి, అంకులు మందిరానికి రావా అని అడిగాడు. అంతే, దేవుని నమ్ముకోమని అడగలే. హే ఎవడరా నువ్వు, నా భార్య అడగలేదు, నువ్వు అడుగుతావు అని చెప్పి. అలా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం వెళ్తున్నాడు, అంకుల్ మందిరానికి రమ్మంటున్నాడు. అట్లా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఇక మే వచ్చేటప్పటికి ఇంకా అడుగుతుంటే కర్ర తీసుకుని కొడతాం మొదలెట్టాడు. దెబ్బలు తింటున్నాడు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఆదివారం వచ్చి అడుగుతున్నాడు. సరే, ఎంత రియల్ స్టోరీ ఇది, అతని స్టోరీయే. వాళ్ళు ఎవరో ఇప్పుడు చెప్తాను నేను. ఆ అంకుల్ ఇప్పుడు, ఆ త్రాగుబోతు అంకులేలో ఈ సురేష్ ఎట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్తా తర్వాత. వాళ్ళని కలుసుకుంటే నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఇక మే నెల, జూన్ నెల, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కొడుతూనే ఉన్నాడు. 31st వచ్చేసింది. 360 రోజులు ప్రయాసపడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, రాలేదు. భారంగా ప్రార్థన చేశాడు. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్కి ఉదయం 9 గంటలకి, రాత్రి 9 గంటలకు ఆరాధన, వెళ్ళిపోయినాడు. 8 గంటలకు వెళ్ళిపోయినాడు. అప్పటికి ఇంకా తాగలేదు అంకుల్, ఇంకా తాగలే. అంకుల్ అన్నాడు, ఏమయ్యా ఏంది, ఈరోజు నువ్వు తప్పకుండా మందిరానికి రావాలి, లేకపోతే నీ ఎదురుకుండానే చేస్తాను. అదేందయ్యా, నువ్వెవరు, నీకు నాకు సంబంధం ఏంటి, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు సంబంధం, ఎందుకు ఇంత సంవత్సరం నుంచి ప్రయాసపడుతున్నావు అంటే, లేదు మందిరానికి రావాలి. మందిరానికి రావాలంటే మందిరానికి రావాలని నాకు కూడా ఆశ ఉంది, కానీ నేను తాగుతాను కదా, మరి తాగి రావచ్చా అని అడిగాడు. ఎంత తాగుతావు అంకుల్ అన్నాడు. బాటిల్తో 2 బాటిల్ తాగుతాను అన్నాడు. జేబులోంచి డబ్బులు తీశాడు, 4 బాటిల్ తాగిరామన్నాడు. ఈరోజు దేవుడే చూసుకుంటాడు. వస్తానంటున్నా కాబట్టి 4 బాటిల్ తాగిరామని 200 ఇచ్చాడు సురేష్. ఆహా, ఛాన్స్ దొరికింది అనుకున్నాడు అంకుల్. వెళ్ళిపోయాడు, ఫుల్గా తాగేశాడు. తాగేసి వచ్చేటప్పటి వరకు అక్కడే ఉన్నాడు ఆయన. ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు. 9:30 పాటలు అవుతున్నాయి. ఇక అందరూ తిట్టుకుంటున్నాడు. ఆ తాగిపోతూ అంకుల్ గురించి అందరికీ తెలుసు. ఒరి ఈడేటి సురేష్ గడి, ఈయన తీసుకొచ్చాడు, ఆడ తీసుకొచ్చాడు, ఈ రాత్రి వాచినాడు, సరే జరగనిస్తాడో జరగనివాడో అని చెప్పి ఆ యొక్క చీరాల్లో గొడవ కూడా అయిపోతుంది. బాగా తాగేశాడు కదా, మొత్తం అయిపోయింది, ఏం చేయలేకపోయాడు, గోడకు అనుకున్నాడు, నిద్ర పట్టేసింది. ఈ పక్కన కూర్చున్నాడు సురేష్. ప్రభా, ఈ రాత్రి అంకుల్ని దర్శించు, అంకుల్ని రక్షించు, అంకుల్ని దర్శించు, అంకుల్ని రక్షించు, ఇదే ప్రార్థన సురేష్ది. అతను మత్తులో ఉండిపోయాడు. ఆరాధన అయిపోయింది, బలవర్తమానం అయిపోయింది, పాటలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఆఖరినేంటి, ఆఖరి లేచి పాట పాడేటప్పుడు ఏంటి, వాగ్దానాలు. అప్పటికి మెలకు వచ్చింది వీడికి. అంకుల్ లే అన్నాడు. ఎక్కడికి బాబు, వాగ్దానం ఉంది. అరే నాకు కూడా వాగ్దానం దా, తాగిపోతాడు కూడా వాగ్దానం ఉంది, నీకు కూడా వాగ్దానం ఉంది అంకుల్, రా, ప్రభు కార్యం చేస్తాడు. అలా రెడ్ కార్పెట్ మీదే ఈ యవ్వనస్తులైన సురేష్ నడిపించుకుంటూ వస్తుంటే తాగుబోతులు
తన భార్యతో సహా అందరు తిట్టుకుంటున్నారు. వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేదా? అంతా టక్కర తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకుని ఇక వాళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి వాగ్దానం, అంకుల్ నీ వాగ్దానం ఏంటి అని అడిగారు. నీ వాగ్దానం ఏంటి అంకుల్ అని, చూడు నాయన అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అంకుల్కి వచ్చిన వాగ్దానం చూశాడు. ఏంటి? ఆదికాండం 7:1 చదవండి. ఆదికాండం 7:1. ఆదికాండం 7:1 అంటే ఆదికాండం ప్రకటన గ్రంథం పక్కన ఉంటా, తీయండి. ఆదికాండం తీయడమే రాలేదు ఇంతవరకు. మీకు ఏం విశ్వాసాలు మీరు? ఇంకా ఆదికాండం అంటే టక్కన వస్తుంది వెంటనే. ఇంత లేట్ ఏం చేయకూడదు మీరు. చెప్పండి. యెహోవా డాష్ ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని. ఆదికాండం 7:1. యెహోవా ఉండదు, ఏముండదు అక్కడ. తర్వాత రాస్తారు చేత్తు, అంతే. వాగ్దానం మీద అంతే. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని. ఆదికాండం 7:1 అని ఉంది. ఇదిగో నాయన అంకుల్ అని. ఏమయ్యా ఏమండి? నువ్వు నీతిమంతుడు అంటే, నేను తాగుబోతునంటే, లేదు నువ్వు నీతిమంతుడు అని యెహోవా అంటున్నాడు. ఈ రోజు కాదు, ఈ ఊరిలో వాళ్ళు కాదు, ఈ తరము వారిలో 360 రోజులు ప్రార్థన, దెబ్బలు, విశ్వాసము ఒక్క క్షణములో ఆ యొక్క తాగుబోతు అంకులు మార్చేసి, ఎంత భయంకరమైన తాగుబోతును దేవుడు యెహోవా నీతిమంతుడు అంటున్నాడా? ఎంత భయంకరమైన వాడిని. దేవుడు ఎంత ప్రేమగల దేవుడని ఆ యవనస్తుడు కాళ్ళు పట్టేసుకుని ఏడ్చి గంట సేపు పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. ఆ రాత్రి మారు మనసు పొందాడు. 1988 సంవత్సరం ఇది. మారు మనసు పొందాడు. ఈ ఎస్తేరమ్మకి ఏం తెలియదు ఎక్కడ పోయాడని. ఇంటికి వెళ్ళి తలుపాలా జారేసి ప్రార్థన చేస్తుంది. తెల్లారి 5 గంటలైంది. ఎక్కడ పోయాడు, తాగిపోతే ఎక్కడ పోయాడు అనుకుంటుంది. పరిగెత్తుకుని వెళ్ళి ఎస్తేరమ్మ కాళ్ళు పెట్టేసుకున్నాడు భర్త. ఆమెకు ఆశ్చర్యం. అరే రోజు వచ్చి జుట్టు పట్టుకుని కొట్టేవాడు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు. వాట్ హ్యాపెన్ ఇస్తారమ్మా, నీకేం తెలుసు? ఆ సురేష్ని అడుగు చెప్తాడు. అంతే, తన జీవితం మారిపోయింది. రాయలసీమలో కడప ప్రాంతంలో 800 విశ్వాసుల మధ్యలో చక్కని సేవ చేస్తున్నాడు సొలొమోన్ ఆ యొక్క అంకులు. ఈయన హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్. అదే రాయలసీమలో. దేవుడు ఏమో అన్యాయస్తుడా చెప్పండి? అది ఈచ్ వన్ క్యాచ్ వన్కి పట్టిన గొప్ప లక్షణం. ఇక ఆ దెబ్బతో వాళ్ళు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో, నెక్స్ట్ వచ్చి వాళ్ళిద్దరు సాక్ష్యం చెప్పారు అక్కడ నెక్స్ట్ ఇయర్. వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం చెప్పేటప్పటికి అందరూ అదే పట్టారు. ఇప్పుడు ఆ మందిని పట్టడం లేదు ఇక్కడ చీరాల్లో. అది వారి డ్యూటీ. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఈరోజు తీర్మానం చేయండి. ఏ రోజు ఇది? ఏప్రిల్ మే ఎంత? మే 12వ తారీఖు. మే 12, నెక్స్ట్ మే 12వ తారీఖు, లేక డిసెంబర్ 31. ఒక్కరైనా దొరకరా మీకు? మీ స్నేహితులు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ ఇరుగు పొరుగు వారు కూడా, నీతోటి పనిచేసే వాళ్ళు ఉంటారు. కష్టపడి ఒక్కరిని తీసుకురా. అది పురుషులు, యవనస్తులకి, యవన స్త్రీలకి. అది రియల్. ఇద్దరు డాక్టర్స్ యొక్క సాక్ష్యం. సలోమి, పార్వతి, వాళ్ళిద్దరూ గుంటూరులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. సలోమి, పార్వతి గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. సలోమి మంచి విశ్వాసి, పార్వతి భయంకరమైన లోకస్తురాలు, విగ్రహారాధికురాలు, భయంకరమైన పాపంతో ఉంటుంది. సరే, ఇద్దరికి ఒకటే ఆ కాలేజీ. ఆ కాలేజీలో ఒకటే హాస్టల్లో ఒకే రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో పడుకున్నారు. ఆ రూమ్లో ఇద్దరు చదువుకుంటున్నారు. ఆ చదువుకున్న సమయంలో ఈమె సలోమికి ఎన్నిసార్లు చెప్పినా కానీ పార్వతి వాక్యం ఏంటంటే, ఇలా చేస్తూ ఉంటావు, యవన కాలంలో తిను తాగు సుఖించనుంది, నీ బైబిల్లో చూసుకో. ఇట్లాంటి తిరగబాటు చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్, ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఇక్కడ ఇక వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. ఎట్లాగా ఈమెని, ఇంత భయంకరమైన వ్యక్తిని ఎలా ప్రభులోకి మార్చాలి అని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయే టైంలో ఆ మందిరంలో యవనస్తులు కూడిక జరుగుతుంది. స్పెషల్ మీటింగ్, యవనస్తులు స్పెషల్ మీటింగ్. అప్పుడు అంకుల్తో చెప్పింది, అంకుల్
నా రూమ్మేటు పార్వతి ఉంది, చాలా భయంకరమైన విగ్రహారాధికురాలు, భయంకరమైన పాపి, ఆమెను తీసుకొస్తాను, ఆమె మరి మందిరానికి వస్తుందండి. మందిరానికి రమ్మని అడిగింది. ఎవరు? ఈ సలోమి పార్వతిని మందిరానికి రమ్మని అడిగింది. ఇక రేపటి నుంచి మనం వెళ్ళిపోతున్నాం, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు, మా ఇంటికి మనం వెళ్ళిపోతాం, కనీసం ఈరోజు ఆఖరి రోజు మందిరానికి రావే అని అడిగితే, అరే రే రే ఈరోజు అడిగావు కదే అంది. ఏం జరిగిందంటే, ఈరోజు మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిందే, ఇదిగో టికెట్ కొన్నానని చెప్పి, సినిమా టికెట్. ఎన్ని గంటలకి మెగాస్టార్ సినిమా టికెట్? 7 గంటలకి సినిమా. సరే ఏం చేయాలి? సరే 7 గంటలకి నువ్వు సినిమాకి వెళ్ళిపోదు కానీ దేవుడు చూసుకుంటాడులే, రా. అయితే వస్తాను నేను, 7 గంటలకి నేను నన్ను విడిచిపెడితే వస్తాను. సరే వచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే, సలోమి మీ దగ్గరికి వస్తే పాటలు అవి బాగుంటే వింటాను, కానీ ఏదో పాస్టర్ వాక్యం చెప్తే మాత్రం నేను ఇప్పుడు విన్ను, ఈ 2 చెవుల్లో ఏళ్ళు పెట్టేసుకుంటాను. ఏమి విన్నంది. మరి 2 చెవుల్లో ఏళ్ళు పెట్టేసుకుంటే ఏమింటుంది? సరే దేవుడు చూసుకుంటాడు రామంది. అప్పుడు అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ నా రూమ్మేట్ వస్తానంది, చాలా భయంకరమైన పాపి, ఆమె విగ్రహారాధికురాలు. 6 గంటలకే మీరు యూత్ మీటింగ్ స్టార్ట్ చేయండి, 6:30 వరకు పాటలు పాడండి, 7 గంటల వరకు వాక్యం ఇస్తే ఈ అరగంట లోపల దేవుడు ఏదైనా మాట్లాడితే మారు మనసు పొందుతుంది, 7 గంటలకు సినిమాకి వెళ్ళిపోతుంది అంటే, సరే బేబీ అలా చేద్దాం. 6 గంటలకు మీటింగ్ మొదలు పెట్టారు, ఇద్దరు వెళ్ళారు, కూర్చున్నారు, చక్కగా పాటలు విన్నారు. 7 గంటలకు వాక్యం స్టార్ట్ చేశారు, చెవిలో ఏళ్ళు పెట్టేసింది. పక్కన సలోమి యొక్క ప్రార్థన, ప్రభా దీని చెవులు తెరు, దీని చెవులు తెరు, దీని చెవులు తెరు, అది ప్రార్థన. సరిగ్గా 7:15కి ఈ ముక్కు మీద ఒక ఏగ వాలింది. ఎవరికి? పార్వతికి. అంటే పోతలేదు, ఇంకా పోతలేదు. ఓ చేయి తీసి ఇలా కొట్టుకుంది. ఇట్లాగ ఎప్పుడైతే కొట్టుకుందో, సారథి రాత్రి చేస్తే ఎక్కడికి వెళ్తాడని ఆ టయానికి ఏదో మాట, పార్వతి అని పేరు ముందు చెప్పింది కదా, పార్వతి రాత్రి చేస్తే ఎక్కడికి వెళ్తావు అని గట్టిగా అరిశాడు దైవ సేవకుడు. అరే పార్వతి అంటాడేటి, చచ్చిపోతాడంటాడేటి, ఏం జరిగిందని ఈ చేయి కూడా తీసేసి చేతులు కట్టుకుంది. చేతులు కట్టుకుని జాగ్రత్తగా ఉంటుంది వాక్యం. 7 అయిపోయింది, ఏ పార్వతి 7 అయిపోయింది, సినిమాకి టైం అయిపోయిందని సలోమి లేపుతుంది. నో డోంట్ టాక్. జేబులోంచి టికెట్ తీసి చింపావతలు పడేసి 7:30 దాకా వాక్యం చక్కగా వింది. దేవుడు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటి, దేవుడు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, యెరూషలేమా యెరూషలేమా అని ఏడుస్తున్నాడు. నీ చుట్టూ గట్టు కట్టి నీ ముట్టడి వేసి నీ మీద రాయి లేకుండా చేసే దేనాలు వస్తాయి. రక్షింపబడింది, సంతోషం అయిపోయింది, ఆనందం అయిపోయింది. సంపూర్ణంగా ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో ఈ రాత్రి మీ చేతి చూపించమంటే ఈమె లేచి నిలబడిపోయింది. వెంటనే అంకులు కాసేపు ఆగండి, వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పేసి, వాళ్ళిద్దరు ఇప్పుడు డాక్టర్స్, స్పెషలిస్టులు. సలోమి పార్వతి ఇద్దరు కూడా హాస్పిటల్లో డాక్టర్స్. ఇలాంటి నా జీవితంలో ఈ ఉపమానాలు కాకుండా జరిగిన సంగతులు అనేకమైనవి ఉన్నాయి చెప్పాలంటే. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు రక్షింపబడ్డాము అని అనుకుంటున్నారు. ఈ షడ్రకు మేషకు అభ్యంతరకులాగా, దానియేలులాగా, యేసేపులాగా మరి అనేకమంది తీసుకుని వస్తున్నారా? ఇప్పుడు మీరు వెళ్ళే లోపల ఒక తీర్మానం చేయాలి. ఒక తీర్మానం చేసి ఏదైనా రీతిగా సరే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి ఒక ఆత్మను తీసుకురావాలి. మీ స్నేహితులైనా, మీ క్లాస్మేట్ అయినా, మీ బంధువులైనా, అనేక మంది ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు కొంతమందికి తల్లిదండ్రుల రక్షణ లేకుండా ఉంటారు, అక్క చెల్లెళ్ళు రక్షణ లేకుండా ఉంటారు, అన్నల రక్షణ లేకుండా ఉంటారు, లేకపోతే మీ క్లాస్మేట్స్ రక్షణ లేకుండా ఉంటారు. వారిని మెల్లిగా పట్టుకు తీసుకురండి. నాగార్జున సాగర్లో నేను ఉద్యోగం చేసినప్పుడు అక్కడ యూత్ మీటింగ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. అక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంది. ఒక అతను డిగ్రీ చదువుతున్నాడు, ఒక మంగళాయన కుర్రోడు, ఒక మన క్రిస్టియను. ఆ మంగళోళ్ళ కుర్రోడిని ఈ యూత్ మీటింగ్కి తీసుకొచ్చాడు. ఈ క్రిస్టఫర్ అని వచ్చాడు, వాక్యం అంతా విన్నాడు. ఈ రాత్రి చేస్తే ఎక్కడికి వెళ్తావు అనే అంశం పైన దైవసేవకుడు మాట్లాడాడు. రాత్రి అంతా చాలా చక్కని వాక్యం వచ్చింది. ఈ మంగళోళ్ళ కుర్రోడు రక్షింపడ్డాడు. హృదయం అంతా దేవునికి ఇచ్చేసాం. అంతకుముందు దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, క్రిస్టియన్ అంటే తెలియదు. చాలా సంతోషం అయిపోయింది. అక్కడ దగ్గరే మన బేతేలు ప్రార్థనా మందిరం దగ్గరే వాళ్ళ మంగళ షాపు. ఆ మంగళ షాపులో ఆడి డిగ్రీ చదువుతున్నాడు మాచర్లలో. ఆ రాత్రి నిద్రలేదు అతనికి. సంతోషం, ఆనందం, చెప్పన శక్యం మహిమక్తం.
తెల్లారి పొద్దుటే వాళ్ళ డాడీ ఏం చేశాడంటే, ఒరే ఈరోజు షాప్ చూసుకోరా, నేను మాచర్లు వెళ్ళొస్తాను అని చెప్పాను. సరే వెళ్ళాడు. పొద్దుట ట్రిప్ కాబట్టి తయారయ్యి చక్కగా సంతోషంతో మరి ఏదో పాటలు పాడుకుంటూ షాప్కి వెళ్ళాడు. షాప్ తెరిచాడు. ఆ యొక్క మరి మంగళ షాపు తీశారు. ఆ కుర్చీలు శుభ్రంగా క్లీన్ చేసి దానిపైన టవల్ వేసి సెంట్ కొట్టేసి ఇంకా కస్టమర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక అతను వచ్చాడు, సేట్, ఒక వైశ్యుడు కౌంట్ ఆయన వచ్చాడు. రే మంగళి, తొందరగా గడ్డం గీసారా, నేను మాచేర్లు వెళ్ళాలి పనికాను. రండి సేట్ గారు రండి నేను కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టాడు. ఇది 92లో జరిగిన సంఘటన. కూర్చోబెట్టి పైన టవల్ వేశాడు, గడ్డానికి సబ్బు రాశాడు, చక్కగా చూశాడు. కత్తి నూరుతున్నాడు. అప్పుడు బ్లేడ్లు లేవు గడ్డం చేయడం, కత్తి నూరుతా ఉన్నాడు. నూరుతూ ఉండి ఆలోచన వచ్చింది, ఈయన ఇప్పుడు మాచర్లు వెళ్తున్నాడు, ఈ ఘాటు రోడ్లు వెళ్తున్నాడు, ఎక్కడన్నా యాక్సిడెంట్ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? అమ్మో, ఈయనకి యేసుప్రభు గురించి చెప్పాలి. యేసుప్రభు గురించి చెప్పాలంటే ఏం తెలిసి మంగళాయనకి? ఏం తెలుసా? బైబిల్ తెలుసా? అయితే బైబిల్లో వాక్యం తెలుసా? ఒక్క వాక్యం కూడా రాదు. అయితే రాత్రి చెప్పిన వాక్యం ఒకటి గుర్తుంది. ఏంటది? ఈ రాత్రి చేస్తే ఎక్కడికి వెళ్తావు అని వాక్యం. సరే ఇది అడుగుదామని చెప్పి ఇలా కత్తికిస్తూ సేటు గారు ఏమిరా, ఇప్పుడు చేస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. కత్తి నూరుతున్నాడు, ఇప్పుడు చేస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సందర్భం తెలియదు. మనకు నవ్వు వస్తుంది కానీ ఎంత గొప్పగా. వాడికి భయం వేసి ఆ టవల్ తీసుకుని వాడు పారిపోతున్నాడు. వీడు వెనకాల పారిపోయాడు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. ఏంటంటే, లేదు సార్, రాత్రి బేతేలు ప్రార్థన మందిరికి వెళ్తే అక్కడ సేవకులు ఎలా చెప్పారు, ఆ మాట చెప్తే ఇటు పారిపోతున్నాడంటే వీడు నాకేమో గడ్డం మీద సబ్బు రాసి నన్ను కత్తి నూరుతున్నాడంటే చంపేస్తాడని నేను వచ్చి. సందర్భం లేకపోయినా కానీ రాత్రి రక్షింపడ్డాడు. తెల్లవారి సువార్త చెప్పాలని ఆశ వచ్చింది. నువ్వు ఎంతకాలమైంది రక్షింపడి? ప్రభుని అంగీకరించి ఎవరికైనా చెప్పావా సువార్త? ఎవరికైనా చెప్పావా నీ సాక్ష్యము? కాబట్టి ప్రతి యవనస్తుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు యవన బిడ్డలు రూతు, ఎస్తేరు గ్రంథం చిన్న పుస్తకాలే, 4-5 అధ్యాయాలే. రూతు, ఎస్తేరు గ్రంథం కంప్లీట్గా చదవండి. వారు ఏ రీతిగా దేవుని సేవ చేశారని ఉంటుంది. పురుషులు, యవనస్తులు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దానియేలు గ్రంథము, ఆదికాండం చదవండి. యోసేపు, దానియేలు జీవితం చూస్తుంది. కనుక యవనస్తులు మీరు రక్షింపడాలి, మీరు ఇతరులను రక్షించాలి, దేవునికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, అనేక మందిని ప్రభులోకి నడిపించే సాధనంగా ఉండాలి. కనుక ఈ సమయంలో తీర్మానం చేసి, ఎంతమంది అయితే ప్రభుని అంగీకరించలేదో ప్రభుని అంగీకరించండి. అంగీకరించిన వారు, ప్రభువా నేను ఈరోజు సేవ చేస్తాను, తప్పక ఈ సంవత్సరంలో ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే మాట నేను పట్టుకొని ఒక్క ఆత్మనైనా, రక్షణ లేని వారిని ఒక్కరినైనా ప్రభువా నీ మందిరానికి నడిపిస్తానని ఒక తీర్మానం చేయండి. మోకరించండి. మనం తీర్మానంలోకి వెళ్తాం. మోకరించండి. దేవుని యొక్క హెచ్చరిక, ఒక చక్కని హెచ్చరిక ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో చదువుతాను, జాగ్రత్త వినండి. మోకరించి పరీక్షించుకోండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. లూకా సువార్త 19వ అధ్యాయంలో యెరూషలేము గురించి దేవుడు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, బాధపడుతూ ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, లూకా సువార్త మరి 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయం ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేటది నీకెంతో మేలు. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టుకట్టి ముట్టడ వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు. కళ్ళు మూసుకోండి, ధ్యానంలో ఉండండి. ఇంకా యేసుప్రభువుని నమ్మకుండా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారు, ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో బెత్లెహేం ప్రార్థన మందిరంలో నీ వాక్యాన్ని విన్నాను. నేను దానియేలు వలె, యోసేపు వలె, షడ్రకు మేషాలకు
అభ్యంతరగోలు వలె ఉండటానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నన్ను రక్షించు. నేను రూతు వలె, నేను ఎస్తేరు వలె ఉండటానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నన్ను రక్షించు అని మీ రక్షణ తీర్మానం చేయండి. ఎవరైనా రక్షణ లేకపోతే మీ కుడి చేయి చూపించి రక్షణ తీర్మానం చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు అట్లాంటి వారు? లేరని అనుకుంటున్నాం. మిగిలిన వారు దయచేసి ఒక తండ్రిగా, ఒక అంకులుగా మీ యవనస్తులను, మీలాంటి యవనస్తులు, మనవరాళ్ళే నాకు 7 ఉన్నారు, కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రభులో ఉన్నారు, ప్రభును అంగీకరించారు. మా సంతోషం ఏంటంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుడి కంటే మాకెక్కువ సంతోషం లేదు. అలాగా మీ తల్లిదండ్రులు ఆ రీతిగా సంతోషించాలంటే ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభా ఆ సురేష్ వలె నేను కూడా కొంతమందిని పట్టుకోవడానికి సాయం చేయండి, రక్షణలు తీసుకురావడానికి సాయం చేయండి, ఈచ్ వన్ క్యాచ్ వన్ అమలుపరచడానికి సాయం చేయండి, తీర్మానం చేయండి. ఆ సలోమి వలె, సలోమి ఏ రీతిగా పార్వతిని రక్షించిందో ఆ రీతిగా నేను కూడా సలోమి వలె ఒక వ్యక్తిని తీసుకురావడానికి సాయం చేయండి అని తీర్మానం చేయండి. హృదయంలో అటు ఇటు చూడడం కాదు, హృదయంలో తీర్మానం చేసుకోండి. ఆ పని చేస్తాను ఈ రోజు నుండి ఈ దినం నుండి ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను, నమ్మకంగా పరిచయం చేస్తాను, కొన్ని ఆత్మలను ప్రభు దగ్గర నడిపిస్తానని తీర్మానం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బలమైన పాత్రగా, పనిముట్టుగా, యజమానుడు వాడుకున్న అర్హత పాత్రగా మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆ రీతిగా మోకరించండి, ప్రార్థన చేసుకోండి.